నేను నెక్స్ట్ స్టాప్ దిగాలి. M22 వస్తుంది. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ M22 అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. కొంచెం ఇట్లుంటుంది ట్రైన్ లోపల, మెట్రో ట్రైన్ ఒసాకాలో. సో ఎగ్జిట్ 2 తీసుకోవాలి. ఎగ్జిట్ 2 తీసుకుంటే అక్కడి నుంచి దగ్గర 200 మీటర్స్. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ఇఘాషి గేట్ ఉంది కదా 2, ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జిట్ 2. ఇది తీసుకోవాలి. సో నేను ఇది మళ్ళీ సూకా యూజ్ చేస్తా. సూకా యూజ్ చేసి ఈయన చూస్తున్నాడు ఇక్కడ. సూకా యూజ్ చేసి నేను సో సూకాలో బ్యాలెన్స్ 2042 ఉంది. ఆల్మోస్ట్ ప్రతిసారి మనం ట్యాప్ చేసినప్పుడల్లా 200 ఏమో కట్ అవుతుంది. 200 ఎన్ అంటే ఐ మీన్ 140 రూపీస్. సో మనకి కన్వీనియంట్ కాకపోతే ఇది. సో మన టికెట్ కొనాల్సిన పని లేదు మనం. సో ఇట్లా ఎగ్జిట్ 2 ఎస్కలేటర్ తీసుకుంటే ఇక్కడ నుంచి నాది 200 మీటర్స్. సో ఇక్కడ ఎగ్జిట్ 2లో ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నాది హోటల్ ఇట్లా చాలా హోటల్స్ ఉన్నాయి కాబట్టి హోటల్ ఇవ్వలేదు. బట్ ఈ మాన్యుమెంట్స్ ఇచ్చిండు, హాస్పిటల్స్ అవి. సో జూ కూడా ఉంది ఈ రూట్లో. ఇట్లా స్టేషన్ నుంచి, మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన. సో మనం గూగుల్లో అయితే క్లియర్గా ఇస్తారు. సో నేను గూగుల్ యూజ్ చేసిన, బట్ ఈరోజు నాకు అవసరం లేదు ఎందుకంటే సో అర్థమైపోయింది. సో హోటల్ తేయో, సో ఇవన్నీ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే నాకు హోటల్ వస్తుంది. సో హోటల్ మికాడో హాస్టల్. సో వెరీ నైస్ హోటల్, వెరీ చీప్, వెరీ అఫోర్డబుల్ రేట్ హోటల్. సో ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. సో మనకి ఇక్కడి నుంచి కావాలంటే ఎక్కడికైనా బస్సెస్ కూడా వెళ్ళవచ్చు. కోల్డ్ ఉంది, చల్లగా ఉంది, చల్లగా గాలి వస్తుంది. సో నేను జపాన్ ఇట్లుంటుంది అనుకోలేదు. ఇక్కడ మన ఏషియన్ కంట్రీ కాబట్టి బాగుంటుంది అనుకున్నా. బట్ లక్కీగా నా జాకెట్ తెచ్చినా కూడా సరిపోయింది. లేకపోతే ఇక్కడ కొట్టి కొనాల్సి వస్తుండే. సో ఇది హోటల్ తయాయో. సో ఇది కూడా 2000 రూపీస్ పర్ నైట్ ఉంది. నేను చెక్ చేసిన. సో నేను ఫైనల్ డే రోజు నాకు ఒక 7-8 అవర్స్ అవసరం ఉంది. సో అప్పుడు మా హోటల్ నుంచి 11 o'clock చెక్అవుట్ చేయాలి. సో అందుకే ఇక్కడ ఒక నైట్ ఒక డే తీసుకున్నా. అక్కడ చెక్అవుట్ చేసి ఇక్కడికి వచ్చేసి రాత్రి 10కి ఫ్లైట్ ఉంది, 10:10కి హవాయికి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడే 6:30 వరకు ఉండి 7 వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఇంత చలిలో బయట మనం స్పెండ్ చేయాలంటే, ఇంకోటి మళ్ళీ మనం ఫ్రెష్గా కొంచెం రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. సో అది ప్లాన్. సో ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే అయిపోద్ది స్టేషన్ నుంచి, చాలా దగ్గర. సో చాలా కన్వీనియంట్. సో ఇవన్నీ హోటల్సే ఇక్కడ అన్నీ. సో ఇది హోటల్ రైజాన్. సో హోటల్ తోయో, ఇది ప్యాకర్స్ హాస్టల్. సో చాలా నీట్గా ఉన్నాయి. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ రైజాన్. అంటే ఎక్స్పెన్సివ్ అంటే ఫ్యామిలీతో వస్తే ఓకే, కానీ ఒక్కరికి మాత్రం వేస్తుంది. సో ఇది ఒక పార్కింగ్ హోటల్. సో నాది జస్ట్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ డే కొంచెం మనము ఎతకాల్సి వస్తుంది, బట్ గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి సరిపోయింది. సో తర్వాత ఒకసారి వచ్చినామంటే మనకి నెక్స్ట్ అలవాటు అయిపోతుంది, నో ప్రాబ్లం, హ్యాపీగా వచ్చేయచ్చు. సో ఎవరిని అడగకుండా. సో ఇది సో లెఫ్ట్కి వచ్చేస్తే, సో నేను మార్నింగ్ 9:30కి ట్రైన్ అంటే ఇక్కడి నుంచి 8కి బయలుదేరిన. సో 8కి మళ్ళీ ఇప్పుడు ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 8. ఇప్పుడు 8 అయినట్టుంది. ఇది నా హాస్టల్, ఇది హోటల్ మికాడో. చాలా బాగుంది. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బట్ వాష్రూమ్ కానీ షేర్ చేయాలి. కిచెన్ అన్నీ ఇచ్చారు వాళ్ళు. కిచెన్ అవన్నీ షేర్ చేయాలి. కిచెన్ కానీ, కామన్ ఏరియా కానీ, టీవీ ఉంది లోపల, మినీ ఫ్రిడ్జ్ ఉంది. సో నాట్ ఏ ప్రాబ్లం. సో ఇది రిసెప్షన్. సో లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు, వాటర్ బాటిల్స్, జ్యూసులు అవి ఉన్నాయి అన్నీ.
సో ఇక్కడ ఏంటంటే బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం యూజ్ చేసుకోవచ్చు. పొద్దున ఇక్కడే బాత్రూమ్స్ యూజ్ చేసినాయి. సో లోపల వేడి నీళ్ళు కింద వస్తాయి, సన్నీళ్ళు కింద. సో ఈ వాషింగ్ మిషన్, డ్రయర్ సో 200 N వేయాలి. వాషింగ్ మిషన్ 200 N, డ్రయర్ 200 N. సో 30 minutes ప్రోగ్రామ్. సో ఆటోమేటిక్ 200 N వేయంగానే అది స్టార్ట్ అయిపోతుంది. మనకు డిటర్జెంట్ కావాలంటే మనకు రిసెప్షన్లో కొనుక్కోవాలి 50 N పెట్టి. సో నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. సో ఇది చూడండి, చాలా నీట్గా ఉంటుంది బాత్రూమ్. సో చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ మామూలు వేడి నీళ్ళు, చన్నీళ్ళు వస్తాయి. సో వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేశారు. షాంపూ, తర్వాత బాడీ సోపు, తర్వాత కండిషనర్ అన్నీ ప్రొవైడ్ చేశారు. నాది 4th floor. సో 401 రూమ్ నెంబరు. సో 4th floor అంటే 4 నొక్కాలి మామూలుగా దీంట్లో లిఫ్ట్లో. ఏంటంటే సోనా ఇది. సో పబ్లిక్ సోనా. సో అందరూ యూజ్ చేయొచ్చు, స్నానం చేయొచ్చు. సో యూజ్ చేయొచ్చు. అది చాలా వేడి నీళ్ళు వస్తాయి. సో స్పా లాగా. సో ఇది ఏంటంటే మీ లిఫ్ట్ ఇది. సో 4th floorకి వెళ్ళాలి. ఫోర్త్ ఫ్లోర్. ఫుజిటెక్ లిఫ్ట్ కూడా చూడండి, చాలా అన్ని హైటెక్. ఫుజిటెక్ మనము ఇండియాలో యూజ్ చేసే బ్రాండ్స్ అన్ని హైటెక్ బ్రాండ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. సో అవి యూజ్ చేస్తారు వాళ్ళు. కార్లు కానీ, లిఫ్ట్స్ కానీ, తర్వాత మెషినరీ కానీ, ఎక్విప్మెంట్, హెవీ ఎక్విప్మెంట్ కానీ, ఏదైనా కానీ. సో 401 అది. సో ఇది 408, 4010 ఉన్నాయి ఇటు సైడ్ అన్ని. సో ఇది ఇట్లుంది హోటల్. సో రైట్ సైడ్ పోతే 4067. సో నాది ఏంటంటే 401. సో ఇది 3, 2, సో 1. సో 401 ఇది. సో అంతే. సో ఇది రూము. సో ఓకే, నాట్ బ్యాడ్ ఒక్కరికి. సో సరిపోతుంది. సో కింద పరుపిచ్చారు మంచిగా. సో హ్యాపీగా పడుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. సో ఏమి ఇబ్బంది లేకుండా ఏసీ ఉంది. సో మినీ ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది.